స్టోరీ ఆఫ్ థింగ్స్ 5 ఎపిసోడ్స్తో ఆల్మోస్ట్ ఈచ్ ఎపిసోడ్ బిట్వీన్ 45 and 55 minutes రన్ టైమ్తో సోనీ లీవ్లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ని చూసిన తర్వాత 5th ఎపిసోడ్ చాలా బాగుంది, 3rd ఎపిసోడ్ ద వరస్ట్ అనిపించింది, ఇంకా మిగిలిన 1, 2 and 4 ఎపిసోడ్స్ అయితే యావరేజ్ అనిపించాయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వద్దు. 2nd and 3rd ఎపిసోడ్స్లో అడల్ట్ కంటెంట్ ఉంది, అవి తప్పితే మిగతా ఎపిసోడ్స్ ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ ఆఫ్ థింగ్స్ అన్న పేరుకి తగ్గట్టుగానే వెయింగ్ స్కేల్, సెల్ ఫోన్, ఏసీ, కార్, మిర్రర్ ఇలా ఈ థింగ్స్ మీద ఆధారపడి ఉన్న కొందరు మనుషుల జీవితాలే వెబ్ సిరీస్. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 వెయింగ్ స్కేల్ 45 minutes లాంగ్ ఎపిసోడ్. ఇది ప్రేమిస్తే భరత్ గారు మెయిన్ లీడ్గా ఉంటుంది ఎపిసోడ్. ఎమోషనల్గా ఎండ్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఇందులో థింగ్ ఏంటంటే వెయింగ్ స్కేల్ బాగానే అనిపించింది కానీ స్లోగా వెళ్ళిందండి. అంటే అది ఎలాంటి స్లో అంటే ఆలోచిస్తూ ఉన్నట్టు చాలా ఎక్కువసేపు చూపిస్తారు, ఇంకా నడిచినట్టు, బ్రష్ చేసినట్టు ఇలాంటివి ఎక్కువసేపు ఉంటుంది. చేసిన పాపానికి పశ్చాత్తాపం పడడం అనే పాయింట్ మీద ఉంటుంది. ఓవరాల్గా స్లోగా ఉన్నా పర్లేదు అనిపిస్తుంది. ఎపిసోడ్ 2 సెల్యులర్ 46 minutes ఉంటుంది. గౌతమి గారు, ఆదితి బాలన్ గారు మెయిన్ లీడ్లో రన్ అవుతుంది. ఇంట్లో తల్లి కూతురు కోసం ఆలోచిస్తుంటే కూతురు తప్పుడు దారిలో వెళ్ళే బ్యాక్ డ్రాప్తో ఉంటుంది. కంటెంట్ బాగుంది కానీ ఇది కూడా బాగా స్లో. అసలు ఈ ఎపిసోడ్తో డైరెక్టర్ ఒక సింగిల్ పాయింట్ని తప్ప ఏం చెప్దాం అనుకున్నారో నాకు అర్థం కాలే. అడల్ట్ కంటెంట్ కూడా ఉంది ఇందులో థింగ్ ఏంటంటే మొబైల్. ఎమోషనల్ కంటెంట్ ఉంది కానీ ఒక మెయిన్ సీన్ అయిపోయిన తర్వాత అది ఎలాగెలాగో మారింది. ఓవరాల్గా ఎపిసోడ్ కొంతవరకు బాగుంది కానీ ఆ తర్వాత జస్ట్ ఓకే అనిపించింది. ఎపిసోడ్ 3 కంప్రెసర్ 38 minutes ఉంటుంది. ఈ స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్ అనే కాదు, ఈ మధ్యకాలంలో నేను చూసిన వెబ్ సిరీస్ అన్నిట్లో ఇదే ద వరస్ట్ ఎపిసోడ్ అండి. సెకండ్ హ్యాండ్ ఏసీ కొన్న తర్వాత ఏం జరిగిందనే పాయింట్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేని అప్రోచ్తో డెప్త్ లేకుండా ఎగ్జిక్యూట్ చేశారు. పైగా రితికా సింగ్తో అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. వైఫ్ ఆఫీస్కి వెళ్ళడం, హస్బెండ్ ఇంట్లో ఉండి భయపడడం, ఇదే మొత్తం ఎపిసోడ్ అంతా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఎపిసోడ్ హ్యాపీగా మెంటల్ ఎక్కిస్తుంది. ఎపిసోడ్ 4 కార్ 45 minutes ఉంటుంది. ఈ ఎపిసోడ్ కాన్సెప్ట్ అండ్ అప్రోచ్ బాగుంది కానీ అందరికీ నచ్చేదైతే కాదని పక్కాగా చెప్పగలను. హారర్ టచ్తో, క్లైమాక్స్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తో, మంచి సినిమాటోగ్రఫీతో ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంది. సో ఓవరాల్గా పర్సనల్గా నాకు ఈ ఎపిసోడ్ నచ్చింది కానీ అందరికీ నచ్చేదైతే కాదు. ఎపిసోడ్ 5 మిర్రర్ 55 minutes ఉంటుంది. నా హార్ట్కి టచ్ అయిన మంచి ఫీల్ గుడ్ ఎపిసోడ్ అండి ఇది. ప్లెజెంట్ మ్యూజిక్తో, ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్తో, ఒక మంచి కాన్సెప్ట్తో ఉంటుంది. హీరో తనని తాను మిర్రర్లో చూసుకున్నప్పుడు ఒక చిన్నపిల్ల కనిపిస్తూ ఉంటుంది. తనతో మాట్లాడుతూ ముందుకెళ్లే ఎపిసోడ్ ఇది. క్లైమాక్స్ కూడా భలే ఉంది. ఈ వెబ్ సిరీస్కి ఇదే బెస్ట్ ఎపిసోడ్. ఇలాగా అన్ని ఎపిసోడ్స్ ఉంటుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఎపిసోడ్ లెంతీగానే ఉన్నా చాలా బాగుంది. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఏ ఎపిసోడ్స్ బాగున్నాయో చెప్పేశాను. ఏ ఎపిసోడ్కి కూడా దాంతో ఒకటి సంబంధం ఉండదు. సో ఇండివిజువల్గా మీరు బాగున్న 1-2 ఎపిసోడ్స్ని ట్రై చేస్తామన్నా పర్లేదు. 5th ఎపిసోడ్ షైన్డ్, 3rd ఎపిసోడ్ ఫెయిల్డ్, రెస్ట్ ఆర్ యావరేజ్. కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.